హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ దేవా ఫర్ యూ. మనం ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ సమాచారం తెలుసుకుంటాము. అదేవిధంగా రానున్న 3 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఏ విధంగా ఉంటుంది, ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది, తక్కువ వర్షపాతం ఎక్కడ నమోదవుతుంది, భారీ వర్షపాతం ఎక్కడ నమోదవుతుంది అనే సమాచారము ఈ వీడియోలో తెలుసుకుంటాము. అదేవిధంగా ఈరోజు వర్షపాతం ఏ విధంగా ఉంటుందనే సమాచారం కూడా ఈ వీడియోలో తెలుసుకుంటాము. అదేవిధంగా నైరుతి ఋతుపవనాలు మన ఆంధ్ర మరియు తెలంగాణలో పూర్తిగా ప్రవేశించాయా లేదా అనే సమాచారం కూడా ఈ వీడియోలో తెలుసుకుంటాము. ఇంకా ఆలస్యం చేయకుండా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాము. నేను చెప్పే ఈ వాతావరణ సమాచారం మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బెల్ను ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లో అందుకుంటారు. ఇక్కడ మనం చూస్తున్నది ప్రస్తుత ఉపగ్రహ చిత్రం, జూన్ 15 నాడుది శాటిలైట్ ఇమేజ్. ఇక్కడ భారతదేశం మొత్తం మీద మనం చూసుకున్నా కూడా బలమైన మేఘాలు అనేవి ఎక్కడ మనకు కనిపించడం లేదు. ఒక్క ఈస్ట్ సైడ్ తూర్పు భారతదేశం వైపు మంచి మేఘాలు అనేవి కనిపిస్తుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ దగ్గరలో ఇక్కడ నెల్లూరు, తిరుపతి, చిత్తూరు ఆ పరిసర ప్రాంతాల్లో బలమైన మేఘాలు అనేవి కనిపిస్తున్నాయి. కానీ మనకు ఇక్కడ అరేబియా మహాసముద్రంలో ఎటువంటి అల్పపీడనాలు కానీ అదేవిధంగా బంగాళాఖాతంలో అల్పపీడనాలు కానీ ప్రస్తుతం మనకు ఎక్కడ కనిపించడం లేదు. మనకు ఈరోజు జూన్ 15వ తేదీ మనకు పలు ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ అనే సమాచారం కూడా పూర్తిగా తెలుసుకుందాము. అదేవిధంగా ప్రస్తుతము నైరుతి ఋతుపవనాలు మన ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో ఎంతవరకు విస్తరించాయి, ఇంకా ఎక్కడ పెండింగ్ ఉంది అనే సమాచారం ఇప్పుడు తెలుసుకుందాము. ఇక్కడ మన భారతదేశం మొత్తం మీద చూసుకున్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కేరళ కావచ్చు, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అదేవిధంగా మహారాష్ట్ర, ఒడిశాలో కొన్ని భాగాలు, ఈ పరిసర ప్రాంతాల్లో మాత్రము ఇప్పుడు మనకు నైరుతి ఋతుపవనాల గమనం అనేది చూసాము. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో తెలంగాణ మొత్తం మీద నైరుతి ఋతుపవనాలు విస్తరించడం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే విస్తరించాల్సి ఉంది. ఇక్కడ పర్వతీపురం కావచ్చు, పర్వతీపురం, మన్యము, శ్రీకాకుళము, పాడేరు ఈ పరిసర ప్రాంతాలు మినహాయించి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద నైరుతి ఋతుపవనాల గమనం అనేది చూశాము. ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఈరోజు కానీ రేపు కానీ ప్రవేశించే అవకాశాలు అయితే ఉంది. దాదాపుగా మనకు కురిసిన వారం రోజుల వర్షపాతము ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు పడిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ నైరుతి ఋతుపవనాల గమనం అనేది భారీగా విస్తరించి ఉండడం కారణం వలన ఆంధ్ర మరియు తెలంగాణలో, మరి ముఖ్యంగా రాయలసీమలో పలు ప్రాంతాల్లో అయితే భారీ వర్షాలు చూశాము. నిన్న జూన్ 14వ తేదీ ఉత్తరాంధ్రలో విపరీతమైన వర్షాలు అయితే చూశాము. ముఖ్యంగా గుడివాడలో 62 మిల్లీమీటర్లు, అదేవిధంగా అమరావతిలో 44 మిల్లీమీటర్లు, తిరువూరు, అదేవిధంగా మంగళగిరి, పీలేరు, గుంటూరు, విజయవాడ, ప్రకాశము ఈ పరిసర ప్రాంతాల్లో మనకు జూన్ 14వ తేదీ భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదవడం అయితే జరిగింది. అదేవిధంగా రాయలసీమలో వచ్చేసి కదిరిలో 22 మిల్లీమీటర్లు, కనేకల్లో 19 మిల్లీమీటర్లు, గుమ్మనకొండల్లో 14 మిల్లీమీటర్లు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ముఖ్యంగా మనకు ఉత్తరాంధ్రప్రదేశ్లో 14వ తేదీ భారీ నుండి అతి భారీ వర్షాలు చూశాము. అదేవిధంగా రాయలసీమలో కూడా కొన్ని ప్రాంతాల్లో మంచి వర్షాలు అయితే చూశాము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా పలు ప్రాంతాల్లో విపరీతమైన వర్షాలు పడడం అయితే చూశాము. ముఖ్యంగా వికారాబాద్ డిస్టిక్, ఖమ్మం డిస్టిక్, నారాయణపేట, రంగారెడ్డి, మెదకు, అదేవిధంగా జగిత్యాలు, వికారాబాదు, సూర్యాపేట, కరీంనగర్, రంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, జన్గాము, అదేవిధంగా సంగారెడ్డి, వరంగల్, సూర్యాపేట, మహబూబాదు, అదేవిధంగా జగిత్యాలు, సిద్దిపేట ఈ పరిసర ప్రాంతాల్లో నిన్న జూన్ 14వ తేదీ భారీ నుండి అతి భారీ వర్షాలు పడడం అయితే జరిగింది. మరి ముఖ్యంగా వికారాబాద్ డిస్టిక్లోని పెడ్డెముల్ గ్రామంలో 68.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడం అయితే జరిగింది. అదేవిధంగా ఖమ్మంలో, నారాయణపేట ఆ పరిసర ప్రాంతాల్లో 53 మిల్లీమీటర్ల నుండి 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడం అయితే జరిగింది. నిన్న జూన్ 14వ తేదీ విపరీతమైన వర్షపాతం అయితే మన తెలంగాణ రాష్ట్రంలో చూశాము. ఓకే, మనకు ఈరోజు జూన్ 15వ తేదీ వర్షపాతం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గమనించుకున్నట్లయితే మనకు రాయలసీమలో పలు ప్రాంతాల్లో మాత్రమే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక్కడ పొద్దుటూరు, కర్నూలు, అనంతపురం ఈ పరిసర ప్రాంతాల్లో చెదురుమదురుగా అక్కడక్కడ వర్షాలే ఉంటాయి. భారీ వర్షాలు అయితే ఉండవు, పడితే పడవచ్చు, లేకుంటే అసలు లేదు. అక్కడ తప్ప మిగతా ఏ ప్రాంతాల్లో మనకు వర్షాలు పడే అవకాశం అయితే లేదు రాయలసీమలో. అదేవిధంగా మధ్య ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ గుంటూరు కావచ్చు, కృష్ణా కావచ్చు, అమరావతి, విజయవాడ, ఏలూరు, నూజివీడు ఈ పరిసర ప్రాంతాల్లో మంచి వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. మనకు ఉత్తరాంధ్రప్రదేశ్లో ఇక్కడ గుడివాడ, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తుని, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అనకాపల్లి, విజయనగరము, విశాఖపట్నము, శ్రీకాకుళము, అదేవిధంగా పర్వతీపురం, మన్యము, ఎన్టీఆర్ జిల్లా ఈ పరిసర ప్రాంతాల్లో మనకు జూన్ 15వ తేదీ అంటే ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. కావున ఉత్తరాంధ్ర ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలనేసే ఈ వీడియో చేశాను. మరి ముఖ్యంగా
గుంటూరు నుండి శ్రీకాకుళం వరకు ఈరోజు వర్షాలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో జూన్ 15వ తేదీ అంటే ఈరోజు వర్షపాతం ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. మన భారీ వర్షాలు పడే అవకాశం అయితే లేదు, కానీ చెదురుముదురుగా అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. ఇక్కడ కొత్తగూడెం కావచ్చు, మహబూబ్ నగరు, వరంగల్, కరీంనగరు, ఇక్కడ హైదరాబాదు, నిర్మల్, అదేవిధంగా జగిత్యాలు, ఆదిలాబాదు, కుమరం భీము, పెద్దారెడ్డి, నిజామాబాదు, కామారెడ్డి ఈ పరిసర ప్రాంతాల్లో మనకు జూన్ 15వ తేదీ చెదురుముదురుగా వర్షాలు పడే అవకాశము ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం కనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు రానున్న 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షపాతం ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాము. ఇక్కడ తిరుపతి, చిత్తూరు, అదేవిధంగా వైఎస్ఆర్ డిస్టిక్, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, అనంతపురము, అదేవిధంగా గుంటూరులో కొన్ని భాగాలు, విజయవాడలోని కొన్ని భాగాలు, అదేవిధంగా శ్రీకాకుళము ఈ పరిసర ప్రాంతాల్లో మనకు రానున్న 3 రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అదేవిధంగా మిగతా భాగాలు ఇక్కడ నెల్లూరు కావచ్చు, నంద్యాల, కర్నూలు, ప్రకాశము, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కాకినాడ, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కాకినాడ, అనకాపల్లి, శ్రీ అల్లూరి సీతారామరాజు ఈ పరిసర ప్రాంతాల్లో మనకు రానున్న 3 రోజులలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దాదాపుగా మనకు కర్నూలు నుండి మొదలుకొని ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కాకినాడ ఈ పరిసర ప్రాంతాల వరకు మనకు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది మనకు రానున్న 3 రోజుల పాటు. ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు వర్షపాతం ఏ విధంగా ఉంటుందో చూద్దాము. మరి ముఖ్యంగా ఇక్కడ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మరియు మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో ఇక్కడ నిర్మల్ కావచ్చు, జగిత్యాల కావచ్చు, మహబూబ్ నగరు, కొమరం భీము, ములుగు, అదేవిధంగా కొత్తగూడెము, ఖమ్మము, సూర్యాపేట, నల్గొండ, జగిత్యాలు, పెద్దపల్లి, భూపాల్పల్లి, అదేవిధంగా మెదకు ఈ పరిసర ప్రాంతాల్లో మనకు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. అక్కడక్కడ భారీ వర్షాలు కూడా మనం చూసే అవకాశం అయితే ఉంది. కావున ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండండి. నేను చెప్పే విధానం మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బెల్లను ఆన్లో పెట్టుకోండి. వీలైతే తోటి రైతులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. నా అఫర్ట్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక లైక్ చేయండి. మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.